వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. జూబ్లీస్ బై ఎలక్షన్ గురించి మనతో పాటు మాట్లాడడానికి మైపాల్ యాదవ్ గారు ఉంటూ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రెండు పార్టీలు, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ దగ్గరగా ప్రచారం చేస్తారు. ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? నేను పార్టీ పరంగా నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ చాలా వేలాది మందికి సాయం చేసిరని మనం వింటున్నాం. వేలాది మందికి శ్రీమంతాలు చేసిరని, వేలాది మందికి చదువు చెప్పించరని, వేలాది మంది పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించరని, వేలాది మందికి అన్నప్రాసన చేసిరని, వేలాది మందికి పెళ్లిళ్ళు చేసిరని వాళ్ళకి మంచి పేరు ఉంది. ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ని చూసి ఓటేస్తామంటారు. మేము కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళ మంచి పనులకు మద్దతు చేయడానికి వచ్చాం. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కేసీఆర్ గారి కూతురు కవిత గారి అవసరంలో పెళ్లి విషయంలో శ్రీశైలం యాదవ్ గారు హెల్ప్ తీసుకున్నారు. అదే ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారిని రౌడీ అని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు వీళ్ళనే కాదండి, మాగంటి గోపీనాథ్ గారు తెలుసు కదా, చనిపోయిన వ్యక్తి, వాళ్ళ అభ్యర్థి. వాళ్ళ అమ్మ మీద కూడా ట్రోల్ చేస్తుర్రు. మాగంటి గోపీనాథ్ సొంత తల్లి మీద కూడా అమ్ముడు పోయింది డబ్బులకు అని చెప్పేసి సొంత తల్లినే ట్రోల్ చేస్తుర్రు. ఇక చిన్న శ్రీశైలం అన్న రథం కొనిచ్చింది, ప్రచార రథం కొనిచ్చింది ఎప్పుడో మర్చిపోయారు. చిన్న శ్రీశైలం అన్న కేసీఆర్ కూతురు కవితకు పెళ్లికి డబ్బులు చేసింది ఎప్పుడో మర్చిపోయారు. లాస్ట్కి వస్తే చనిపోయిన గోపీనాథ్ వాళ్ళ తల్లిని కూడా వదలట్లేదంటే ఇంకేం చెప్తావు? ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ గారు ఉన్నారో, బండి సంజయ్ గారు ఓన్లీ ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం కుల్లాలు పెట్టుకుని అలా జోకుతున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? నేను బండి సంజయ్ గురించో ఇంకొకరు మాట్లాడిన దాని గురించి మాట్లాడాను. బట్ ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచడానికి నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పోటీ ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్ సింపతరులకు చెప్తున్నా. మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లికే న్యాయం చేయలేని కేటీఆర్ చిన్న పిలిపిస్తే మేము వచ్చి మీకు న్యాయం చేస్తామమ్మా, గీన్నే ఉంటామని కేటీఆర్, హరీష్ రావు చెప్పారు. మేము అడుగుతున్నామండి మీ భారత్ టీవీ ద్వారా, ముందు మాగంటి గోపీనాథ్ తల్లికి న్యాయం చేయండి. ఆమె కనీసం మిమ్మల్ని ఇప్పించిర్రా? మాగంటి గోపీనాథ్ తల్లే చెప్తుంది, హాస్పిటల్ ఉన్న విషయం నాకు తెలియదు, జబ్బు పడ్డ విషయం తెలియదు, నా కొడుకుని నేను చూడడానికి పోతా అంటే కేటీఆర్ పోనీయలేదు అని చెప్తున్నాడు. ఇన్ని రోజులు బయటకు రాని ఫ్యామిలీ ఈ రోజు ఎందుకు బయటకు వచ్చారంటారు? అదే మరి ఇన్ని రోజులంటే వాళ్ళు బెదిరించిర్రు, భయపెట్టించారు అని చెప్తుంది. వాళ్ళ తల్లి ముందు నుంచే చెప్తుంది, వాళ్ళ తల్లిని ఎప్పుడు దగ్గరకు తీసుకోలే. ఇప్పుడు ఏదైతే మొన్న ఒక ఘటన రోడ్డు ప్రమాదం చేవేళ్ళ దగ్గర కూడా ఘటన జరిగింది, దాన్ని ఎలా చూడొచ్చు? అదే అన్న, ఇప్పుడు అక్కడ రోడ్లు వేయాల్సినంత వేయకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి 10 ఏళ్లలో దాని చావుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చనిపోయి అక్కడ పుట్టేడు దుఃఖంలో ఉంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఇవాళ దేకులింగే అనుకుంటా కేటీఆర్ భరత్ డ్యాన్స్ చేస్తున్నాడు, ఔరేక్ పక్క కేసీఆర్ అని. 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పిన కేటీఆర్ 4 కోట్ల కుటుంబానికి పెద్ద కేసీఆర్ అన్నావు. మరి కేసీఆర్ చేవేళ్ళకి పోయి పరామర్శించలేని లేదు, అలా పార్టీ ఫండ్ నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇవ్వకపోగా దేకులింగే అని చెప్పేసి బోరాబండలో డ్యాన్స్ చేస్తుండే కేటీఆర్. ఇంకేం చెప్తావు? ఇక అంటే ఇంత మానవత్వం లేని మనిషి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి కేటీఆర్కు బుద్ధి చెప్పాలని కోరుకుంటాం. జూబ్లీస్లో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు చాలామందికి రేషన్ కార్డులు ఇప్పించిండట, కుట్టు మిషన్లు ఇప్పించినారు. ఇంకా రాని వాళ్ళకు రేషన్ కార్డులు ఇప్పించగలుగుతాడు. తర్వాత అన్నిటికి మించి ఆయన ఒక మానవతావాది కాబట్టి ఈ నియోజకవర్గ పరిధిలో డ్రగ్స్ లేకుండా, గంజాయి లేకుండా, బెల్ట్ షాపులు లేకుండా, యువత పెడదారులకు చెడుదారులకు పోకుండా, ఆన్లైన్ గేమ్స్కు కానీ బెట్టింగ్ యాప్స్కి కానీ అడిక్ట్ కాకుండా వీటన్నిటి మీద కూడా ఆయన పని చేస్తాడు. దీనివల్ల ఎంత ప్లస్ జరుగుతుందండి. తర్వాత రోడ్లు లేని దగ్గర రోడ్లు వేపించడం కానీ, ఒక కాలేజ్ తీసుకొస్తా అంటున్నాడు, ఇంటర్మీడియట్ కాలేజో డిగ్రీ కాలేజో తీసుకొస్తా అంటున్నాడు. ఫిలిం కార్మికులకు కూడా ఏదో హాస్పిటల్ లాంటిది ఏదో కట్టిస్తూ అంటున్నారు. లైట్లు లేని దగ్గర లైట్లు, రోడ్లు లేని దగ్గర రోడ్లు, ఇంకేదైనా అవసరాలు ఉంటే అన్నిటికీ నవీన్ యాదవ్ తీసుకొస్తాడు, ప్రజల కోసం నిలబడతాడు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారు. చేయాలి, చేపించుకోవాలి. నవీన్ యాదవ్ అధికారం లేకపోతే అంత చేసిండంటే, అధికారం ఉంటే ఇంకేదైనా చేస్తాడు. చివరిగా ఇప్పుడు ఎవరైతే నవీన్ యాదవ్ గారు 300 నెంబర్స్ విద్యార్థులను చదివిస్తున్నాడు, అలాగే చాలా మందికి సీమంతాలు లాంటివి చేశారని చెప్పి అంటున్నారు, దీనిపై మీరేమంటారు? మంచి పని కదా. దీన్ని నవీన్ యాదవ్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు. ఎమ్మెల్యే కాగానే భూ కబ్జాలు చేయడం, ఇసుక దందా చేయడం, ఇంకేదన్నా డ్రగ్స్ బిజినెస్ చేయడం, గంజాయి బిజినెస్ చేస్తారు. కానీ వీళ్ళు అధికారం లేకపోయినా 2 సార్లు ఓడిపోయినా నా ప్రజలే నాకు ముఖ్యమని చెప్పేసి చేస్తుండంటే నవీన్ యాదవ్ను నిజంగా ఆదర్శంగా తీసుకొని మిగతా రాజకీయ నాయకులు కూడా అట్లా చదివిపియాలి, శ్రీమంతాలు చేయాలి, అన్నప్రాసన చేయాలి,
నిరుద్యోగులను పట్టించుకోవాలి, అన్నదానాలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్న మీ ఐడియా? నేను అనుకుంటున్నా ఒక 10 నుంచి 20 వేల మధ్యలో, లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఈ పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే వస్తుంది. ఇంకా ఎక్కువ మంది ఓట్లేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.